శ్రీమాత్రే నమః. రంగం నిర్వహణ ఆషాఢమాస ఉత్సవాలలో ఒక ప్రత్యేకం. సంవత్సర కాలం ఎలా ఉండబోతోంది, వర్షాలు ఎలా కురుస్తాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది తదితర అంశాలను అమ్మను ఆరాధన చేసేటటువంటి క్రమంలో 5వ సంప్రదాయంగా జానపదులు నేటికి పాటిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి బోనాల సంబరాల విశేషాంశాలలో ఘటస్థాపన, బలిహరణము, తొట్టెల సమర్పణ, బోనం సమర్పణ తదనంతరం 5వ అంకం సోమవారం నాడు నిర్వహించేటటువంటి విశేషం రంగం నిర్వహణ. పచ్చి మట్టి కుండపై వంశపారంపర్యంగా వచ్చే ఆచారాన్ని అనుసరించి ఒక మహిళ పుష్పమాలికల చేత తనను తాను అలంకరింపజేసుకొని చేతిలో కిన్నెర వీణ లేక ఏకతార మీటుతూ అమ్మ ఆవేశించగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ధరవరలు, ప్రకృతి, పూజలు అన్ని విషయాలను ఏకరువు పెడుతుంది. అమ్మ మాటగా అందరూ ఆ మాటలను వింటారు, పాటిస్తారు. ఈ భవిష్యత్తు సూచనకే రంగము అని పేరు. లాల్ దర్వాజాలో అమ్మ సన్నిధానంలో ఈనాటి విశేషం రంగ నిర్వహణ. అలాగే కాల సూచన అనుసరించి ఈనాడు అనేక ఇతర క్షేత్రాలలో ఆడి కృత్తిక అన్న పేరిట దీపారాధనలు చేస్తారు. విశేషంగా తమిళనాట ఇలా ఆడి అనే పేరు గల ఈ ఆషాఢమాసంలో కృత్తిక నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని సేవించే నిమిత్తమై బ్రహ్మాండంగా దీపాలు వెలిగిస్తారు. గిరి ప్రదక్షిణ అన్న పేరిట ఏ కొండ చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తున్నామో ఆ కొండ మీద కూడా దీపం వెలిగించడంతో అశేష భక్తజనులు ఆ కొండ అంతా కూడా దీపాలు వెలిగించడంతో క్షేత్రం కొండ మొత్తం కూడా వెలిగే ఒక దీప శిఖ వలె ఈనాటి సాయంత్రం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. సుబ్రహ్మణ్యునకు ప్రీతిదాయకంగా దీపాలు వెలిగించడమే ఆడి కృత్తిక. గిరి ప్రదక్షిణ చేసే నిమిత్తమై ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటామో ఆ ప్రయత్నాలన్నింటినీ పరమేశ్వరుడు అంగీకరిస్తేనే సాకారం చెందుతాయి. కనుక గిరి ప్రదక్షిణ అన్న పేరిట యథాశక్తి ప్రదక్షిణ చేద్దాం, లేదా దీపాలు వెలిగిద్దాం. ఆషాఢమాస ఉత్సవాలకు విశేషంగా లాల్ దర్వాజాలో బిజిలి సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో విశేషంగా ఈనాడు ఈ ఉత్సవాలు పూర్తి అవుతున్నాయి. ఫలహారాల బండి ఊరేగింపు అన్న పేరిట సాయంత్రం వేళ పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు మధ్యన అమ్మవారిని మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఘటస్థాపన అన్న పేరిట గత శనివారం 5 కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ఆ 5 కుండలలో నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశం అనే పృథివీ, ఆపస్తేజ, వాయురాకాశములనే పేరిట చెప్పేటటువంటి పాంచభౌతిక ప్రపంచాన్ని, పంచభూతములను ఆవాహన చేసి వరుసగా బద్దెలతో, వెదురు బద్దెలతో బంధించి పుష్పమాలికల చేత అలంకరించి అమ్మవారి ముఖాన్ని ఆ పుష్పమాలికల మధ్యన అలంకరించడంతో ఘటం సిద్ధమవుతుంది. ఇలా నవరాత్రులలో తొలి రోజునాడు ఘటాన్ని స్థాపన చేసి ఆ తదుపరి వరుసగా నిత్యము అర్చనలు చేసి ఆ తరువాత బలిహరణము, తొట్టెల, బోనం సమర్పణ, రంగ నిర్వహణ అనంతరం సోమవారం నాటి సాయంత్రం నిమజ్జనం అన్న పేరిట ఈ ఘటాన్ని మూసీ నదికి తీసుకువెళ్ళి ఆ నదిలో ఈ 5 కుండలలో ఉన్నటువంటి ప్రకృతిని అందులో నిమజ్జనం చేస్తారు. ఆషాఢమాస ఉత్సవం అంటేనే అమ్మను ఆరాధించడం. ప్రతి మహిళలో అమ్మను చూసే ప్రయత్నం చేసే ఆలోచనలను మనలో రేకెత్తించడం అనే ఏకైక లక్ష్యంతో ఆషాఢమాస ఉత్సవాలు ఇలా నిర్వహిస్తున్నారు అని తెలుసుకుందాం. మనము నిర్వహిద్దాం. అమ్మ అనుగ్రహంతో మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.